తెలంగాణలో రాక్షస పాలన నడుస్తుందని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూండాలను ఉసిగొల్పి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసి ప్రభుత్వం పక్షపాత ప్రదర్శించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు, ప్రజలను హింసించే పాలన అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఒక రాక్షస పాలన నడుస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి ఉసిగొలిపి కాంగ్రెస్ గుండాల చేత దౌర్జన్యాలు చేస్తూ ఉన్నాడు. మొన్నటికి మొన్న ఎమ్మెల్యేలందరినీ ప్రోటోకాల్ ప్రకారం ఒక తీరుగా చూడవలసిన అవసరం ఉండే. కౌశిక్ రెడ్డి అదేవిధంగా ఎర్కపూడి గాంధీ విషయంలో పక్షపాత ధోరణి కొట్టొచ్చినట్టు కనబడ్డది. కౌశిక్ రెడ్డి గృహ నిర్బంధం చేసి అదేవిధంగా గాంధీకి మాత్రము స్వేచ్ఛగా 9 కిలోమీటర్లు ఎస్కాట్ పెట్టి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గైడ్ లైన్స్ ప్రకారము దాడి చేయించే ప్రయత్నం చేయడం జరిగింది. కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదకి వచ్చి ఇంటి అద్దాలు పగలగొట్టి కోడిగుడ్లతోటి రాళ్లతోటి టమాటాలతోటి దాడి చేయడం ఏమైన చర్య. దీన్ని తీవ్రంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పక్షాన తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మరి మాజీ మంత్రులను చూడకుండా ప్రస్తుత ఎమ్మెల్యేలను చూడకుండా అందరినీ దౌర్జన్యంగా అరెస్ట్ చేసి ఎక్కడో అడవి ప్రాంతానికి తీసుకొని పోయి మధ్యరాత్రి వరకు కూడా నీళ్లు కూడా ఇవ్వకుండా, కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వకుండా, అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు ఎత్తుకపోయి పోలీస్ వ్యాన్లు వేయడం వల్ల హరీష్ రావు గారికి లెఫ్ట్ భుజానికి ఇంజరీ కూడా అయింది. గత 10 సంవత్సరాలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండి ఒక శాంతియుత పోరాటము, శాంతియుత పాలన చేయడం జరిగింది. కానీ 9 నెలలు కాంగ్రెస్ పాలన ఒక రాక్షస పాలన లెక్క కాంగ్రెస్ వచ్చింది. ఈరోజు అప్రజాస్వామిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలను హింసించే పాలన జరుగుతూ ఉంది. పూర్తిగా తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిపోయింది. ఎక్కడ చూసినా అరాచకాలు, ఎక్కడ చూసినా నిర్బంధాలు, ఎక్కడ చూసినా అనేక రకాలుగా బీఆర్ఎస్ కార్యకర్తల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ ఫిరాయింపు చట్టం